అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఐసెట్ 2022 కౌన్సిలింగ్కి సంబంధించి సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. రిజిస్ట్రేషన్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. అలాగే కాలేజెస్ యొక్క లిస్ట్ చూద్దాం, ఏ కోర్సులు ఉన్నాయి అనే సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ చేయడానికి మనకు మోటివేషన్గా ఉంటుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని వెళ్ళకుండా తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీటికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా కానీ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ యొక్క వివరాలు అనేది ఒకసారి చూస్తే మనకు రిజిస్ట్రేషన్ అనేది 31వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అనేటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనే దానికి సంబంధించిన వివరాలు కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా వెరిఫికేషన్ అనేది మనకు నవంబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అనేది 7వ తేదీ ఇవ్వాల్సి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎక్కువ కాలేజీలు ఇచ్చుకునే ప్రయత్నం అనేది చేయండి. తక్కువ ఇస్తే మనకు సీట్ రావడానికి ఛాన్స్ అనేది తగ్గుతుంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటిలో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మార్చుకోవాలనుకున్నా, కాలేజ్ చేంజ్ చేయాలన్నా మనం 8వ తేదీ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అనేది మనకు 10వ తేదీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ వచ్చింది, ఏ కాలేజ్ వచ్చింది అనేది మనకు 10వ తేదీ తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇంకా మరుసటి రోజు అంటే 11వ తేదీ మనకి ఏ కాలేజీలో వచ్చిందో అక్కడికి వెళ్ళి మనము కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ టు ది క్యాండిడేట్స్ అని ఇచ్చినారు చూడండి. ది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై ది కాలేజెస్ లిస్ట్ వన్స్ అగైన్ బిఫోర్ ఫ్రీజింగ్ ద ఆప్షన్స్ అని ఇచ్చినాడు. ఇక్కడున్న ఎంసీఏ కాలేజెస్ అనేవి మనకు యాడ్ చేయడం అనేది జరిగింది. ఆ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. ఒకసారి లిస్ట్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. కాలేజ్ కోడ్, డిస్టిక్, రీజన్, కాలేజ్ టైప్ అని ఇచ్చినాడు. ఒకసారి మీరు ఇవన్నీ చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఎంబీఏ కాలేజెస్ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. చూసుకొని అన్ని డీటెయిల్స్ చూసుకొని ఒకసారి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చే ప్రయత్నం అనేది చేయండి. ఫీజు విషయానికి వస్తే ఓసీబీసీలకు 1200 ఇచ్చినాడు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 600 ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేది చూస్తే ఇక్కడ ఇచ్చినారు చూడండి. ది ఫాలోయింగ్ ఆర్ ది స్కానర్ సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని ఇచ్చినాడు. ఏపీ ఐసెట్ 2022 హాల్ టికెట్, ఐసెట్ ర్యాంక్ కార్డు, టీసీ సర్టిఫికేట్, మీరు ఎక్కడైతే లాస్ట్ చదివి ఉంటారో అక్కడ నుంచి మీరు టీసీ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇంకా డిగ్రీ మార్క్స్ మెమో ఆర్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, అదేవిధంగా డిగ్రీ ప్రొవిజనల్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో లేదా డిప్లొమా మార్క్స్ మెమో అనేది మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇంకా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎవరికంటే ప్రైవేట్ స్టడీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఇక్కడ ఇచ్చినారు. ఇన్ కేస్ వేర్ క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ అని ఇచ్చినాడు. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ 10 years ఎవరి పేరెంట్స్ అయితే వేరే స్టేట్లో జాబ్ చేసి ఉంటారో అలాంటి వాళ్ళు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ అది లేకుంటే మనకు రేషన్ కార్డ్ అని ఇచ్చారు చూడండి, రేషన్ కార్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఓసీలు ఉంటారు కదా, ఎవరైనా మీరు ఎలిజిబుల్ అయింటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్, ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మైగ్రేట్ అయి ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉంది, ఒకసారి చదువుకోండి. ఇంకా ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి ఎలిజిబిలిటీ వివరాలు ఇక్కడ ఇచ్చినాడు చూడండి, ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మనకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఇక్కడ ఫోన్ నెంబర్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ డొమైన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇక్కడ నెంబర్ ఇచ్చినాడు చూడండి. హెల్ప్ లైన్ నెంబర్ 80193581
88. అదేవిధంగా టెక్నికల్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ 2 నెంబర్లు ఇచ్చినారు సార్. 90075547 9154125802. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఇచ్చినారు చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన వివరాలు అనేది మనం చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, కోడ్, ఇన్స్టిట్యూట్, ప్లేస్, డిస్టిక్, రీజన్, ఎస్వి రీజనా, ఏయూ రీజనా అనేది ఇచ్చినాడు. మైనారిటీ కాదా, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ టైప్, ఎడ్యుకేషనా కాదా అనేది ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనకు 32 పేజెస్ అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ సంబంధించిన లింక్ ఇస్తాను, మీరు పూర్తి వివరాలు ఒకసారి చూసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని ఇచ్చినాడు. ఇక్కడ బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేమ్ ఇచ్చినాడు, ఒకసారి చూసుకోండి. ఎంఏఐ మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్, నెక్స్ట్ మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఈ విధంగా ఇచ్చినాడు. ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకు 3 పేజీలు ఇచ్చినాడు చూడండి. ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ థర్డ్ పేజీలో 4 ఉన్నాయి చూడండి. మొత్తం 24 రకాల బ్రాంచెస్ అనేటివి ఉన్నాయని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని ఇచ్చినాడు. ఈ విధంగా ఇచ్చినాడు చూడండి. ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇందాక మనం చూసినట్టే ఇన్స్టిట్యూట్ కోడ్, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, ప్లేస్, డిస్టిక్, రీజన్, కాలేజ్ టైప్ ప్రైవేటా గవర్నమెంటా, మైనారిటీ కాదా, నెక్స్ట్ కో ఎడ్యుకేషన్ అవునా కాదా, ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్, నెక్స్ట్ బ్రాంచ్ కోడ్, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, తర్వాత అక్కడ ఫీజు ఎంత, ఆ విధంగా మనకు వివరాలు ఇచ్చినాడు. ఒకసారి మీరు చూసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పూర్తి వివరాలు చూసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే బాగుంటుంది. 45 పేజెస్ ఉన్నాయి చూడండి. పూర్తి వివరాలు చూసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. అది ఫ్రెండ్స్, కాబట్టి మనకు 31వ తేదీ నుంచి మనకు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. 3వ తేదీ వరకు అవకాశం ఇచ్చినాడు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి వెళ్ళండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.